గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ ఋగ్వేదిక్ టైంలో ఉన్న కొన్ని నదుల పేర్లు, వాటికి సంబంధించి ఋగ్వేద కాలంలో ఆ నదులను ఏ పేర్లతో పిలిచేవారు, తర్వాత గ్రీకులు ఆ నదులను ఏ పేర్లతో పిలిచేవారు, మరి ఆ నదుల యొక్క ప్రస్తుత పేర్లు ఏంటివి అనేవి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి. సో ఈ క్లాస్లో వచ్చేసి మనము పొలిటికల్ కండిషన్స్ అండి, ఓకేనా. పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పొలిటికల్ కండిషన్స్ గురించి డిస్కస్ చేయాలండి. తొలివేద మలివేద కాలానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పరిస్థితుల గురించి డిస్కస్ చేయాలండి. ఈ టాపిక్ ఒకటి డిస్కస్ చేస్తే మనకి వేదిక్ సివిలైజేషన్ అనే చాప్టర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయినట్టే, ఓకేనా. ఇక్కడ మనకు తొలివేద మలివేద కాలంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓకేనా. మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది, కింగ్ అనేవాడు ఎలా ఉన్నాడు, మరి కింగ్కు సంబంధించి ఎవరన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరన్నా ఉన్నారా లేదా, మరి అక్కడ అడ్మినిస్ట్రేషను ఎలా జరిగింది, తొలివేద కాలంలో మలివేద కాలంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా జరిగింది అనేది ఈ క్లాస్లో మనము కాన్సన్ట్రేట్ చేయాలండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు దీంట్లో మనకు ఈ తొలివేద కాలంలో మనకు మలివేద కాలంలో ఎట్లా ఉంటుందండి అంటే మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుందండి. మోనార్కియల్ స్టేట్స్ అండ్ సెకండ్ వచ్చేసి రిపబ్లిక్ స్టేట్స్ అనేవి ఉంటాయండి, ఓకేనా. రిపబ్లిక్ స్టేట్స్ అని ఉంటాయి, ఓకేనా. వీటినే మనము గణతంత్ర రాజ్యాలు, మనకు రిపబ్లిక్ రాజ్యాలు అని చెప్పేసుకుంటాం, ఓకేనా. మనకు మోనార్కియల్ స్టేట్స్ అంటేనేమో రాచరిక రాజ్యాలు అని చెప్పేసుకుంటామండి. రిపబ్లిక్ స్టేట్స్ అంటేనేమో మనము ఏమని చెప్పుకుంటాం, గణతంత్ర రాజ్యాలు అని చెప్పేసుకుంటాం, ఓకేనా. మోనార్కియల్ స్టేట్స్ అంటే ఏముంటుంది అంటే తండ్రి చనిపోయాడు అనుకోండి, రాచరికం అనేది ఎలా ఉంటుందంటే తండ్రి చచ్చిపోతే వాడి తర్వాత వాడి కొడుకు మనకు రాజ్యాన్ని పాలిస్తాడండి. వాడు చనిపోతే వాడి కొడుకు, వాడి తడిపోతే వాడి కొడుకు, అట్లా వంశపార్యపార్యంగా జరిగే ప్రాసెస్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మోనార్కియల్ స్టేట్స్ అని చెప్పుకుంటున్నామండి. తర్వాత మనకు ఈ రిపబ్లిక్ స్టేట్స్ అంటే ఏంటి అంటే గణతంత్ర రాజ్యాలు అండి. గణతంత్ర రాజ్యాలు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాడిని ప్రజలు ఏం చేస్తారంటే ఎన్నుకుంటారండి. డైరెక్ట్గా అయినా ఎన్నుకోవచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గా అయినా ఎన్నుకోవచ్చు, ఓకేనా. మరి ఇక్కడ ఈ వేదకాలంలో ఏమవుతుందంటే ఈ రెండు రాజ్యాలకు ఒకే వ్యక్తి, ఒకే పర్సన్ హెడ్ అనేది ఉంటుందండి. ఈ రెండు రాజ్యాలకు ఒకే వ్యక్తి అధిపతి ఉండేవాడు. మరి ఈ రెండు రాజ్యాలలో అధిపతిని మనం ఏమని చెప్పుకుంటామంటే రాజన్ అని చెప్పుకుంటామండి, ఓకేనా. ఈ రెండు రాజ్యాలకు అధిపతిని మనం ఏమని చెప్పేసుకుంటాం, రాజన్ అని చెప్పేసుకుంటాం, ఓకేనా. మరి రాజన్ అనే వ్యక్తికి మనం ఇతనికి సంబంధించి ఇతను ఏ విధంగా ఎన్నుకుంటారు, రాజన్ అనే వ్యక్తిని ఏ విధంగా ఎన్నుకుంటారు అని మనకు వేదాలలో ఉంటుందండి. అందులో మనకు మొదటి వేద అయిన ఋగ్వేద ఏదైతుందో, ఋగ్వేద నెక్స్ట్ అథర్వణ వేద ఏదైతుందో, ఈ రెండు వేదాలలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఏమని ఉంటుందంటే రాజన్ షుడ్ బి ఎలక్టెడ్ బై ది అప్రూవల్ ఆఫ్ పీపుల్ అని ఉంటుందండి. అంటే ప్రజల చేతనే ఈ రాజన్ అనే వ్యక్తి ఎన్నుకుంటాడు అని మనకు ఈ ఋగ్వేద అథర్వణ వేద ఏదైతుందో ఆ వేదాలో ఉంటుందండి. తర్వాత మనకు ఇంకా ఈ రాజన్కు సంబంధించి ప్రైమరీ డ్యూటీ, ఓకేనా, మనకు మెయిన్ థీమ్ లేకపోతే విధి మనకు ఏమవుతుందో దాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే టు ప్రొటెక్ట్ పీపుల్ అండి. ఏంటంటే ప్రజలను కాపాడడమే ఇతనికి సంబంధించిన బాధ్యత. మరి ప్రజలను కాపాడినందుకు ఇతనికి ప్రజలు ఒక స్వచ్ఛంద పన్నును కడతారండి. ఆ పన్నునే మనం ఏం చెప్పుకుంటామంటే బలి అని చెప్పుకుంటామండి, ఓకేనా. పన్నును మనకు ఇదే కాలంలో ఇంకో బాగా అనే పన్ను కూడా ఉంటుందండి. ఆ పన్నును మనం ఏమని చెప్పుకేసుకుంటామంటే ఇక్కడ బాగా అంటే పండించిన పంటలో నుంచి కొంత భాగాన్ని రాజన్కు కట్టే విధానాన్ని మనం బాగా అని చెప్పేసుకుంటాం. ఈ రాజన్ అనే వ్యక్తి ప్రజలను కాపాడినందుకు వాడికి కట్టే పన్నునే మనం బలి అని చెప్పేసుకుంటామండి, ఓకేనా. మరి ఈ రాజన్ అనే వ్యక్తి మనకు ఏం చేస్తాడండి అంటే పరిపాలన ఎలా చేస్తాడంటే ఒక 4 మండలాలు ఉంటాయండి, ఆ మండలాల హెల్ప్తోని చేస్తాడండి, ఓకేనా. మరి ఆ 4 మండలాలు ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సభ అని చెప్పేసుకుంటామండి. సెకండ్ వన్ వచ్చేసి మనము సమితి అని చెప్పేసుకుంటామండి, ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి మనము గణ అని చెప్పేసుకుంటాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఫోర్త్ వన్ వచ్చేసి విధాత అని చెప్పేసుకుంటామండి, ఓకేనా. మరి సభ అంటే ఏంది, సమితి అంటే ఏంది, గణ అంటే ఏంది, విధాత అంటే ఏంది, ఓకేనా. సభ అంటే ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా మనం ఏమని చెప్పేసుకుంటామంటే కొన్ని కుటుంబాలు, ముఖ్యమైన కుటుంబాలు ఉంటాయి కదా, ఆ కుటుంబాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ సభలో సభ్యుల్లాగా ఉంటారండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నోబల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ నోబల్ ఫ్యామిలీస్కి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ సభలో మనకు సభ్యుల్లాగా ఉంటారు. మరి ఈ సభకు సంబంధించి పవర్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ప్రస్తుతం మనం చెప్పేసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయండి.
కార్యనిర్వహణ అధికారాలు చెలాయిస్తుందండి సభ. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ చేస్తుంది. మరి ఈ సభకు ఎవరు సార్ హెడ్, అధిపతి ఎవరు ఉంటారు సార్ సభకు అంటే మనం ఇక్కడ ఏమని చెప్పేసుకుంటామంటే రాజన్ అనే వ్యక్తే మనకు ఈ సభకు వచ్చేసి అధిపతిలాగా చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఇంకా మనకు ఇదే సభకు సంబంధించి ఇందులో ఉమెన్స్ కూడా మెంబర్స్ ఉంటారండి. ఓకేనా, ఉమెన్స్ కూడా మనకు మెంబర్స్ ఉంటారు. ఇంకా మనం ఇదే సభ గురించి చెప్పుకోవాలంటే ఋగ్వేదాలో ఈ సభకు సంబంధించి 8 సార్లు ప్రస్తావిస్తుందండి. ఓకేనా, ఋగ్వేద అనేది 8 సార్లు ప్రస్తావిస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు సభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సమితి చూసుకోండి. ఓకేనా, సమితి అంటే ఇదేంటి అంటే సాధారణ తెగకు సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అండి. ఓకేనా, తెగలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ సభలో సభ్యునిలాగానే ఉంటాడు. అంటే ఆల్ ట్రైబ్స్ అండ్ కాస్ట్ మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్ హ్యాడ్ రిప్రజెంటేషన్ ఇన్ సమితి అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మరి ఇదే సమితి ఏం చేస్తుంది మనకు మెయిన్గా అంటే ఇక్కడ సాధారణ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతుందో ఆ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన గైడ్లైన్స్ అనేవి మన రాజానికి ఇచ్చేస్తుందండి. ఇంకా మనకి ఈ సభకు సంబంధించిన మెయిన్ డ్యూటీ ఏమి ఉంటుందంటే టు ఎలక్ట్ రాజన్ అండి. రాజన్ను ఎలక్ట్ చేసుకోవడమే దీనికి సంబంధించిన మెయిన్ ప్రిన్సిపల్ ఉంటుంది. తర్వాత మనకి ఇదే సమితి గురించి ముఖ్యంగా మనము ఋగ్వేదాలో ఎన్నిసార్లు ప్రస్తావించబడింది సార్ అంటే 9 సార్లు ప్రస్తావించబడి ఉంటుందండి ఈ సమితి గురించి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు సమితికి సంబంధించిందండి. సమితికి సంబంధించి బాధ్యత ఏముంటుంది అంటే రాజును ఎలక్ట్ చేసుకోవడం. తర్వాత ఈ సమితి గురించి మనకు ఋగ్వేదాలో 9 సార్లు ప్రస్తావించబడి ఉంటుంది. మరి ఈ సమితిని మనం ఏమని చెప్పుకుంటామంటే సాధారణ తెగకు సంబంధించిన సభలాగా చెప్పేసుకుంటామండి, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ గణ అనేది ఉంటుందండి. గణ అంటే మనకి ఏంది లేదండి యుద్ధ మండలిలాగా చెప్పేసుకుంటామండి. ఓకేనా, గణ అంటే మనకి ఏమని చెప్పేసుకుంటాం యుద్ధ మండలి అని చెప్పేసుకుంటాం. ఈ యుద్ధ మండలి మరి దీనికి సంబంధించిన బాధ్యత ఏముంటుందంటే యుద్ధంలో మనకు ఏ ఆయుధాలు వాడుకలో ఉండాలి, ఏ ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, మనకు ప్రస్తుతానికి ఎంత అవసరం పడి ఉంటాయి ఆయుధాలు. ఓకేనా, ఆయుధాలకు సంబంధించి యుద్ధానికి సంబంధించిన డిసిషన్స్ అన్నీ తీసుకునే ఈ మండలాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే గణ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, తర్వాత మనకు విధాత అనేది ఉంటుందండి. ఓకేనా, దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే మహిళా మండలి అని చెప్పేసుకుంటామండి విధాతను. ఓకేనా, మహిళా మండలి అని చెప్పేసుకుంటాం. మరి విధాతకు సంబంధించి ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించబడింది సార్ మనకు అంటే 122 సార్లు విధాత అనేది మనకు విధాత గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడి ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనకు ఇదే విధాత గురించి మనం చెప్పేసుకోవాలంటే ఈ ఆర్థిక వనరులు ఏవైతే ఉంటాయో వాటి మధ్య వచ్చే వివాదాలు వాటికి సంబంధించిన పరిష్కారం అనేది మనకి విధాతనే చూపిస్తుందండి. మనకు ఎకనామిక్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం చేసినప్పుడు కొంత సొమ్ము అనేది తీసుకొచ్చినప్పుడు ఈ తెగకు సంబంధించిన ప్రజలకు ఆ సొమ్ము ఎంత ఇవ్వాలి, రాజన్కు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని మనకు చెప్పేదానే విధాత అని చెప్పేసుకుంటామండి. ఇది వచ్చేసి మనకు వేదిక టైంలో ఉన్న కొన్ని మండలాస్ అండి. ఓకేనా, తొలివేద కాలంలో ఉన్న కొన్ని మండలాసు వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్. మరి మలివేద కాలంకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంకొక చిన్న కాన్సెప్ట్. ఈ సభా సమితి ఏదైతే ఉందో ఈ 2 కవల పిల్లలు అని చెప్పింది మనకు అధర్వణ వేద చెప్తుందండి. అధర్వణ వేదాలో ఏమని ఉంటుందంటే సభా సమితి వచ్చేసి కవల పిల్లలు అని ఉంటుందండి. తర్వాత మనకు ఈ తొలివేద కాలంలో రాజన్ అనేవాడు లిబరల్గా ఉంటాడు, మలివేద కాలంలో డిక్టేటర్ లాగా ఉంటాడండి. డిక్టేటర్ లాగా మారిపోతాడు, అంటే ఒక నియంతలాగా మారిపోతాడు. ఓకేనా, తర్వాత మరి ఈ సభా సమితి ఉన్నా కానీ వాటి ప్రాముఖ్యత లేకపోతే వాటి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుందండి. మరి ఇంపార్టెన్స్ తగ్గిపోయినప్పుడు మరి అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు సార్, ఎవరు చూసుకునే వాళ్ళు అంటే మనకి ఇక్కడ ఈ రాజన్ ఎవరైతే ఉందో ఆ వ్యక్తికి కొందరు మంత్రులు మినిస్టర్స్ ఉంటారు కదండి, ఆ మినిస్టర్స్ను ఎన్నుకునే మినిస్టర్స్ ఉంటారండి. మలివేద కాలంలో రాజన్కు హెల్ప్ చేయడానికి మినిస్టర్స్ ఉంటారు. ఓకేనా, అందులో మనకు ఫస్ట్ పర్సన్ వచ్చేసి ముఖ్య ప్రధాన్ అని చెప్పేసుకుంటామండి. ముఖ్య ప్రధాన్ అని చెప్పేసుకుంటాం. ముఖ్య ప్రధాన్ అంటే మనము ప్రైమ్ మినిస్టర్ లాగా చెప్పేసుకుంటాం. ఓకేనా, తర్వాత మనకు మహిషి అనే ఒక వ్యక్తి ఉంటుందండి. మహిషి అంటే మనకు రాణి అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు యువరాజా అనే ఒక వ్యక్తి ఉంటాడండి. అంటే రాజు తర్వాత రాజు కావాల్సిన వ్యక్తినే మనము యువరాజా అని చెప్పేసుకుంటాం. తర్వాత ప్రాడ్వివాక అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ప్రాడ్వివాక ఇక్కడ చూడండి. తర్వాత బాగదూగ, సంగహిత్రి.
ఓకేనా. వీళ్ళు ముగ్గురు మినిస్టర్స్ ఉంటారు. ప్రాడ్వివాక అంటే మనకు చీఫ్ జస్టిస్ అని చెప్పేసుకుంటామండి, ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసుకుంటాం. బాగదూగా అంటే మనకు ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పేసుకుంటామండి, పన్నును వసూలు చేసే వ్యక్తినే బాగదూగా అనుకుంటాం. తర్వాత మనకు సంఘహిత్రి ఎవరైతే ఉన్నారో ఆ సంఘహిత్రినే మనము కోశాధికారి లేకపోతే ట్రెజరర్ అని చెప్పేసుకుంటామండి, ఓకేనా. ఇంకా మనకు తొలివేద కాలంలో ఈ రాజన్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు సార్ అంటే మనకు గోపాల లాగా ఉంటాడండి. తొలివేద కాలంలో గోపాలునిలాగా ఉండి మలివేద కాలంలో భూపాల లాగా మారిపోతాడండి, ఓకేనా. భూపాల గోపాల అంటాం కదా, అట్లా మరి గోపాల అంటే ఏంది అంటే తొలివేద కాలంలో ఈ ఆర్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గోవుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి, ఓకేనా. ఇంకా ఎట్ ది సేమ్ టైం గోవుల మీద ఎక్కువ ప్రేమ ఉండడానికి కారణం ఏంటంటే ఈ తొలివేద కాలంలో మనకు నొమాడిక్ లైఫ్ అనేది ఉంటుందండి. నొమాడిక్ లైఫ్ అంటే ఈ సంచార జీవన విధానం ఏదైతే ఉందో తొలివేద కాలంలో ఉంటుంది, ఓకేనా. కొద్ది రోజులు ఆర్యులు ఒక ప్లేస్ ఉండి తర్వాత ప్లేస్ ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతారు. ఆ తర్వాత ఇంకో ప్లేస్కి అట్లా సంచార జీవన విధానం అనేది మనకు తొలివేద కాలంలో ఉంటుంది. కాబట్టి గోవులను ఆస్తులుగా భావించేవాళ్ళు కాబట్టి గోపాల అని పిలిచేవారండి రాజుని. తర్వాత మనకి మలివేద కాలంలో భూపాలులాగా మారిపోతాడండి. భూపాలులాగా ఎందుకు మారిపోతాడు సార్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, మెయిన్గా ఇక్కడ చేంజెస్ ఎక్కడ జరుగుతాయంటే ఈ నొమాడిక్ లైఫ్ నుండి పర్మనెంట్ సెటిల్మెంట్స్ లాగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారండి. పర్మనెంట్ సెటిల్మెంట్స్ అని చెప్పేసుకుంటాం కదా, ఆ స్థిర నివాసం అనేది లాటర్ వేదిక్ పీరియడ్లో ఏర్పరచుకుంటారు. కాబట్టి గోవుల మీద ప్రేమ తగ్గి భూమి మీద రాజ్యం మీద ప్రేమ పెరుగుతుందండి. అందుకే మనము భూపాలలాగా చెప్పేసుకుంటామండి లాటర్ వేదిక్ పీరియడ్లో ఉన్న రాజాన్ని, ఓకేనా. ఇంకా మనకు ఇదే మలివేద కాలంలో ఒకటి ఉంటుందండి, అశ్వమేధ యాగ అనేది ఒక యాగం ఉంటుందండి. ఆ యాగం చాలా ఇంపార్టెంట్. అశ్వమేధ యాగం అంటే ఏది లేదండి, ఒక గుర్రానికి పూజ చేసి ఆ గుర్రాన్ని ఏం చేస్తారంటే సామ్రాజ్యంలో వదిలేస్తారండి. వదిలేసినప్పుడు ఆ గుర్రము పరిగెత్తుతూ ఎక్కడ పోయి ఆగిందో ఆ ప్రాంతం అంతా కూడా రాజంది అని చెప్పేసుకుంటామండి. మరి అక్కడ ఉన్న వేరే రాజులు వేరే తెగలకు సంబంధించిన అధిపతులు ఒప్పుకుంటారా సార్ అంటే ఒప్పుకుంటే వాడు సామంతుల్లాగా మారిపోతాడు, ఒప్పుకోకపోతే రాజంతో యుద్ధం చేస్తాడండి, ఓకేనా. ఇదే మనకు అశ్వమేధ యాగంలాగా చెప్పేసుకుంటాం. ఇది వచ్చేసి మనకు రాజకీయ పరిస్థితులు అండి, మలివేద తొలివేద కాలానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్పేసుకుంటాం, అంటే దీన్నే మనము జ్ఞానోదయ యుగం అని చెప్పేసుకుంటాం, ఓకే.